జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాడేపల్లి ప్యాలెస్లో అర్జెంటుగా అత్యవసర భేటీ ఉందని వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళేమో జూన్ 12వ తారీఖు స్కూల్ పిల్లలకి స్కూల్ ఓపెన్ చేస్తే ఎలా వచ్చేస్తారు, బ్యాగులు వేసుకొని చేతిలో పలకలు బలపాలు బ్యాగులు పట్టుకొని ఎట్టొస్తారో అట్ట దిగుతారు. వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి స్క్రాప్ అంతా ఒక్కసారిగా దిగి ఆ ఇనుప కంచె లోపల నుంచి దూరి లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఆడ కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొత్తగా అద్భుతంగా నాణ్యమైన మాటలు మాట్లాడతారని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. అంతకుముందు ఏం మాట్లాడతాడో అదే మళ్ళీ పదే పదే మాట్లాడతాడు. వచ్చేది మన అధికారమే. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఏ పుస్తకమైనా రాసుకోండి, వాళ్ళని ఖచ్చితంగా వేసేస్తా. 7 సముద్రాలు దాటైనా వాళ్ళని పట్టుకొని వస్తా. పోలీసు వారి బట్టలు ఊడదీసి నిల్చోబెడతా. ఇవి తప్ప ఏవి కొత్తగా మాట్లాడడం. అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏదో ఒక పాయింట్ మాట్లాడినాడయ్యా. అంతకుముందు దాంతో పోలిస్తే ఆ పాయింట్ ఏంది అనేది ఒకసారి నేను విధిశీకరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీస్, ఈ విలేజ్ కమిటీస్ తో పాటు ఆ గ్రామంలో ఈ 7 అనుబంధ విభాగాలు రావాలి. ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన 7 మంది సభ్యులు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు. ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామ స్థాయిలో వాళ్ళు వాళ్ళ కమిటీలు వేసుకుంటారు. అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం. ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం. ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో, వాళ్ళ జోబీలోకి వస్తుందో ఈ కార్డు, దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు, వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తా ఉన్నట్టు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఎంతవరకు జనాలకు అర్థమైందో లేదో తెలియదు కానీ, కాకపోతే ఆయన సంక్రాంతి కల్లా ఒక ఐడి కార్డు ఇస్తాడంట. వాళ్ళ డేటా మొత్తం కూడా ఐడి కార్డులో ఉంటుందంట. ఆయన సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడంట. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కాఫీ తాగుతా తాఫీగా వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడంట. ఇక్కడ మనం గమనించాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఆ ట్యాగ్, ఆ ఐడెంటిటీ కార్డును చూసారా? ఏమన్నా బరువు ఉందా, ఏమన్నా దానికి పరువు ఉందా? అంత పాలిథిన్ కవర్లో పేపర్ పెట్టి దాన్ని మెల్లో వేసి తగిలించుకోమంటున్నాడు. సరే తగిలించుకోమంటున్నాడు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు అనే తప్ప, ఆ డేటా తప్ప, లేకపోతే వాళ్ళ జిల్లానో లేకపోతే వాళ్ళ ఊరో లేకపోతే వాళ్ళ మండలమో వాళ్ళ పంచాయతీ డేటాలు తప్ప, వాళ్ళ ఊరు పేరు తప్ప, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, మిగతా వాటి గురించి కావచ్చు, అతను ఏం తెలుసుకుంటాడు నాకు అర్థం కావడంలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను తీసుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాను అంటున్నాడు. కానీ నేను ఒక క్వశ్చన్ సూటిగా ప్రశ్నిస్తున్నాను, సూటిగా అడుగుతున్నా. ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలా. అది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి బాగా అబ్బింది. నీకు మాత్రం రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే ఆలోచనలు తప్ప ఏ రోజైనా నేను ఒక ట్యాగ్ ఇస్తాను మెల్లో వేసుకోండి, దానివల్ల ఉపయోగం ఏంది అంటే మీ ఆర్థిక పరిస్థితులు నేను తెలుసుకుంటాను, మీ కుటుంబ పోషణకు నేను ఉపయోగపడతాను, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాను, లేదంటే మీ పిల్లల్ని నేను చదివిపిస్తాను అని ఏదో డిజిటల్ బుక్ అని పెట్టాడు. దాని ద్వారా కానీ చెప్పాడా, లేదంటే ఈ ట్యాగ్ ద్వారా ఏమైనా చెప్పాడా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నా. ఇది తెలుగుదేశం సభ్యత్వం కార్డు. ఇది చూడండి, ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక ఓటర్ కార్డుకి ఏ మాత్రం క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, ఎంతైతే గట్టిగా ఉంటుందో, ఎంతైతే మనం దృఢంగా చూస్తామో దానికి ఏ మాత్రం తగ్గకుండా, ఒకటి కాదండి నేను ఇవన్నీ చూపిస్తాను, పార్టీ ఆఫీస్ నుంచి తెప్పించుకున్నా. ఇవన్నీ చూడండి ఎంటీగా ఉన్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం నమోదు చేసుకునేటువంటి కార్డులు. ఇందులో మీ ఫోటో వస్తుంది, పక్కన మీ ఫోన్ నెంబర్ వస్తుంది, కింద మీది ఏ జిల్లా లేకపోతే ఏ మండలం లేకపోతే మీ సీరియల్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఐడి నెంబర్ కావచ్చు, లేకపోతే మొత్తం డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మీకు ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుకు సంబంధించినటువంటి ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. ఏంటంటే 5 సంవత్సరాలకి బీమా భరోసా 5 లక్షల రూపాయలు. మీకు ప్రమాదవశాత్తు ఏదన్నా కాలో చెయ్యో విరిగి యాక్సిడెంటల్గా పడిపోతే 2 లక్షల
రూపాయల బీమా కూడా మీకు స్పాట్లో అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు అకాల మరణం పొందితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కర్మకాండలు మట్టిపడికి 10,000 రూపాయలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ చనిపోతే వాళ్ళ పిల్లల యొక్క చదువు యొక్క పూర్తి బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి నమోదైన కార్డు ద్వారా కూడా తీసుకుంటారు. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదువు ప్లస్ టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు చాలామంది లబ్ధి పొంది స్థిరపడిన వాళ్ళు కూడా కోకొల్లలో ఉన్నారు. కావాలంటే నేను డీటెయిల్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది కార్డు అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు కార్డు కాదు. రానున్న రోజుల్లో నిన్ను గిల్లారు, నిన్ను తిట్టారు, నిన్ను కోపంగా చూశారు, నీ మీద దాడులు చేయబోయారు అనే ప్రసంగాలు చేసి వాటికి సంబంధించినటువంటి కార్డులు ఇచ్చి మీరు గర్వపడండి అని చెప్పడం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకి రావడం మానలేదు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవడం కూడా ఏ రోజు వదిలిపెట్టలేదని చెప్తున్నా. కేవలం ఈ సభ్యత్వ నమోదు కార్డే దానికి పూర్తి ఆధారం. ఈరోజు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా 1 కోటికి పైన సభ్యత్వాలు నమోదైన చరిత్ర నారా లోకేష్ గారు రూపొందించారని మరోసారి నేను చెప్తున్నా. ఈరోజు ఈ కార్డు ఇచ్చాడు. దేనికి ఈ కార్డు? ఈ కార్డులో చిల్లి పెళ్ళి ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, దానికి సంబంధించి నువ్వేమన్నా న్యాయం చేస్తావా? తమ్ముడు చదువు పరిస్థితులు బాగోలేవు, నువ్వు ఇచ్చిన ఐడి కార్డు ద్వారా ఏమన్నా న్యాయం చేస్తావా? అమ్మ అనారోగ్యం బాగోలేదు, దానికి నువ్వేమన్నా న్యాయం చేస్తావా? లేదంటే కుటుంబం చిన్న భిన్నం అయిపోయి విచ్ఛిన్న స్థితిలో ఉంది, పరిస్థితులు బాగోలేవు, పూట గడవని పరిస్థితి కూడా లేదు, మేము బీహారు, ఒరిస్సా, ఢిల్లీ ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మా కుటుంబంలో ఉండేటువంటి మహిళలు కానీ మేము కానీ వెళ్ళి వలసపోయి పని చేసుకుంటున్నాం అనే డేటా నీకు అందిస్తే నువ్వు ఇమీడియట్లీ వాళ్ళని ఏమన్నా ఆదుకునే పరిస్థితుల్లోకి అందుబాటులోకి వస్తావని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది కదా కార్డు అంటే? ఏందా కార్డు? మెల్లో అంత పురుకోసేసి పాలిథిన్ కవర్లు అంత పేపర్ పెట్టి గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది, వర్షం వస్తే నానిపోయేలా ఉంది, ఎవరినో చూస్తే మొహం మీద ఊసేలా ఉండారు. లక్షల కోట్ల లూటీ చేశావు. నీ కార్యకర్తలకి నువ్వు ఇచ్చే భరోసా కలిగినటువంటి కార్డు కూడా ఇంత దళసరిగా ఇంత గట్టిగా లేనప్పుడు పార్టీ ఎలా గట్టిగా నిలబడుతుంది? అదే పనికి మాలిన పార్టీ, అదే పనికి మాలిన కార్డు, అదే పనికి మాలిన ఐడి ట్యాగ్ నాకేం అర్థం కావడంలా. అంటే నేను అనేది నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఓటమి గెలుపు అనేది సర్వసహజం. ప్రజలు ఒకసారి ఆశీర్వదిస్తారు, ఒకసారి వద్దనుకుంటారు. కానీ కార్యకర్తలు ఏ ఇబ్బందులు ఉన్నా కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడికి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి గుండె నిండా ఉంది, నీకు మాత్రం జేబు నిండా ఉంది. డబ్బులంతా ఎలా దాచుకోవాలా, ఎలా దోచుకోవాలా, ఎలా కింద వాళ్ళని మోసం చేయాలని తప్ప ఏమైనా ఉందా? ఈ రోజు నీ పార్టీ అధికారంలో లేదు. ఎంతసేపు నేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కేసులు పెట్టిస్తాను, వాళ్ళని లేపించేస్తాను, వాళ్ళని ఎత్తించేస్తాను అంటున్నావు. కానీ కార్యకర్తలు ఈ రోజు పడుతున్నటువంటి బాధ భయానికి నువ్వు కార్డులు, డిజిటల్ బుక్కులు భరోసా కాదు. వాళ్ళని ఇమ్మీడియట్లీ హక్కును చేర్చుకొని ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకి జాబుల పరంగా కావచ్చు, నువ్వు చేసే న్యాయం ఏంటి అనేది చాలా ముఖ్యంగా కోరుకుంటున్నారు. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తల శ్రేణులు కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా న్యాయంగా చెప్తున్నా. మీకు ఇచ్చినటువంటి ప్రసంగాలు కావచ్చు, మీకు ఇచ్చినటువంటి ఈ కార్డులు కావచ్చు రెచ్చగొట్టే పరిస్థితులు తప్ప ఈ రోజు ఈ క్షణం మీకు సంబంధించినటువంటి బాధగా సంబంధించినటువంటి యాప్ ఏమన్నా ఓపెన్ చేశాడా? మేము పార్టీ జెండా పట్టుకున్నాం, పార్టీ నాయకుడి కోసం పరిగెడుతున్నాం, మేము ఈ రోజు అన్నీ కోల్పోయి జీవోత్సవంలో పడున్నాము, మాకు ఇప్పుడు ఏం చేస్తావు భగవంతుడు అని అడిగితే 5 సంవత్సరాలు అంటే నేను గెలిచిన తర్వాత చేస్తానంటున్నాడు. అంటే రేపు ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడిపోతారా? ఇలాంటి నాయకుడా మనకు కావాల్సింది. తెలుగుదేశం పార్టీ పెట్టేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్డు చూడండి. 5 లక్షల రూపాయలు బీమా, 2 లక్షల రూపాయలు అంగవైకల్యం, 10,000 రూపాయలు వాళ్ళ కర్మ కాండలు, వాళ్ళ బిడ్డల చదువులు పూర్తి బాధ్యత, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి కాలేజీలు కట్టిస్తా ఉండదు ఎన్టీఆర్ ట్రస్ట్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడు తప్ప వాళ్ళ కార్యకర్తల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునే పరిస్థితుల్లో మన్మధుడు సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అంటారు, ఏదన్నా సమస్య ఉంటే నాకు కాల్ చేయంటే సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటాడు. అంతా పైన భగవంతుడు ఉండాలి అంటాడు. అంటే మీరు లేరా అంటాడు. చూస్తే అంతేగా అని ఫోన్ కట్ చేస్తాడు. ఇలాంటి పరిస్థితి ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరికి కోరుకునేది ఒకటే, ఏ నాయకుడైనా నారా లోకేష్ గారి లాగా 1
కోటి సభ్యత్వాలు చేయగలిగాడా? ఏ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారి లాగా అపోజిషన్లో ఉన్న పొజిషన్లో ఉన్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడా? ఈ రోజు కార్యకర్తలు ఏ తెలుగుదేశం పార్టీ సభ జరిగినా, సమావేశం జరిగినా, సమీక్ష జరిగినా ఈ కార్డు చూపిస్తే, జస్ట్ ఈ కార్డు చూపిస్తే ఏ నాయకుడికి, ఏ శాసనసభ్యుడికి, ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్సీకి, ఏ జడ్పీటీసీకి ఎవ్వరికీ లేనంత గౌరవం ఈ కార్డు చూపిస్తే వాళ్ళందరికన్నా గౌరవం కార్యకర్తలకు ఉండే రోజు ఈ రోజు ఉంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, ఈ జగన్మోహన్ రెడ్డిని మాత్రం దయచేసి నమ్మొద్దు ప్రజలారా. ఈ వ్యక్తి కేవలం లక్షల కోట్లు లూటీ చేశాడు కానీ కార్యకర్తల్ని కాపాడుకునే పరిస్థితి అతనికి లేదు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.